మొన్న ఏపీలోని అనంతపురం జిల్లా తలగాసుపల్లి క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఆటోని ఢీకొట్టిన ఈ యాక్సిడెంట్లో మొత్తం 8 మంది కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. వీరంతా కలిసి 3-వీలర్ ఆటోలో ప్రయాణించడం, అది కూడా డ్రైవర్ సీట్లో పెద్ద ఎత్తున ఎక్కించుకోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ డేంజరస్ ఆటోలను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు ఈ షేర్ ఆటోలు ఎంత ప్రమాదకరమో ప్రెజెంటేషన్ రూపంలో వివరించారు జేసీ బ్రదర్స్. ఈ ఆటోల వల్ల నెలకు 50 మంది వరకు చనిపోతున్నారని, మొన్నటి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఎంత మాత్రం సరిపోదని, ఆ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తీరాలని, లేకుంటే ఇక్కడి జనమంతా కలెక్టరేట్ ముందుంటారని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతవరకు ఇదే మొన్న చచ్చిపోయారు, ఎక్కడ అదే రోడ్లో గుర్తు దగ్గర చనిపోయారు. ఇదే లేబరే. యు బ్యాన్ దిస్ ఆటోస్ అండ్ 4-వీలర్ బ్యాండింగ్. ఇవన్నీ ఎందుకు యాక్సిడెంట్లు అవుతారంటే ఇక్కడ ముగ్గురు డ్రైవర్ మధ్యలో ఉంటాడు. ఏమే ఆ మోకాళ్ళు తిప్పాలంటే ఏదో ఒక మోకాలు అడ్డుకుంటుంది. వాడు ఎక్స్పెక్ట్ చేసే ఇప్పుడు స్టీరింగ్ ఉంటే తిప్పుతాడు. ఇక్కడ ఏమవుతుంది, పక్కనుండే మోకాళ్ళు అడ్డుకొని అది తిరగదు. ఇట్లా అన్నప్పుడు సడన్ గా మోకాళ్ళు కొన్ని యాక్సిడెంట్లు అయితే 3-వీలర్ని బ్యాన్ చేయండి. ప్రతి నెల కనీసం 50-60 మంది చచ్చిపోతారు.